ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం కీర్తన 43 ధ్యానం చేద్దాం. కీర్తన 43 5 వచనాలు ఉంటాయి. 5 వచనాలు ఒకసారి ధ్యానం చేసి దాని నుండి ఆరాధనకు వెళ్దాం. పేజీ 474 పాత నిబంధనలో రెగ్యులర్ బైబిల్ ఉన్న వాళ్ళకి 474 కీర్తన 43. స్టార్ట్ చేద్దామని చదవటం. మొదట వచ్చి నేను ప్రారంభిస్తున్నాను. దేవా, నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడును. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో, నీ కృపలో, నీ కనికరంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 2024 సంవత్సరంలో 2వ నెలలో తండ్రి ఆఖరి పునరుద్ధాన దినంలో నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయనట్లుగా మా ఆయుష్కాలం పొడిగించిన నీ పరిశుద్ధ పాదాలకు శిరస్సుంచి నమస్కరిస్తున్నాను. మేము యోగ్యులమని కాదు కానీ, మేము నీతిమంతులం అయ్యామని కాదు కానీ, మేము అత్యంత సత్యంలో నడుస్తున్నామని కాదు కానీ, మేము పరిశుద్ధులుగా మార్చబడిపోయాము అని కాదు కానీ తండ్రి, కేవలము ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఒకనాడు నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సమాయత్తపరిచేందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందు నిమిత్తము పదే మీరు అవకాశం ఇస్తున్నారో కనీసం అదన్నా గ్రహించి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి నీ బిడ్డలు సిద్ధపడలాగన వారి హృదయాల్లోకి నీ వాక్యం చేరనిమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నిలబడి నేను వీరిలో కూర్చున్న ఒకరి వెంట వాడినే తప్ప నాలో ప్రత్యేకత ఏమీ లేవు. కానీ తండ్రి, నీ కుమారుని గురించి నీకంటే బాగా ఎరిగిన వారు ఎవరు లేరు. కాబట్టి దయచేసి నన్ను మరుగు చేస్తూ మాతో అందరితో మీరు మాట్లాడి మేమందరూ హృదయపూర్వకంగా మరొక మారు నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి, ఆయన చేసిన మేలుని బట్టి ఆయన హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తండ్రి మమ్మల్ని అందరినీ సమాయత్తపరచమని, అలాగే ప్రభువా రానున్నవారు సకాలంలో వచ్చి కూర్చున్నవారు మంచిగా వినగలిగిన హృదయం వారికి దయచేసి వారందరూ నిన్ను ఆరాధించడానికి సిద్ధపడేటువంటి మనసు ఇవ్వమని నన్ను మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తూ ఈ కొద్ది మనవులను నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యాక్చువల్గా ఈ కీర్తన రాయబడింది ఒక మాట చెప్పాలి అని అంటే కనుక డిప్రెషన్ టు ప్రైజ్, అంటే కుంగిపోయిన కుంగుదల నుంచి దేవుణ్ణి ఆరాధించే స్థితికి ఒక విశ్వాసం ఎలా రావాలి అన్న విషయం గురించి. మనము నిరంతరము దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఎంత నిరాశలో ఉన్నా, ఎంత నిస్పృహలో ఉన్నా దేవుడు మన జీవితాల్లో చేసే మేలుని కనుక జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. అలాంటి ఒకానొక సన్నివేశం గురించి ఇక్కడ రాయబడింది. సరే, అయితే ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ ధ్యానం చేయాల్సిన విషయం ఏంటంటే, నేటి ప్రపంచంలో మనందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే డిప్రెషన్, అంటే కుంగుబాట్లకు వెళ్ళటం, కృంగిపోతాం చాలా విషయాల దగ్గర. మనం అది మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను బట్టి కావచ్చు, లేక మన ఉద్యోగాలను బట్టి కావచ్చు, మన కుటుంబ సభ్యులను బట్టి కావచ్చు, లేకపోతే మనకున్న సమస్యలను బట్టి కావచ్చు. ఇలా రకరకాల విషయాల ద్వారా మనం చాలాసార్లు విపరీతమైన కుంగుబాట్లోకి వెళ్ళిపోతాము. అంతేకాదు నిరాశ నిస్పృహలకు కూడా కారణం అయ్యి అవి కూడా ఏం చేస్తాయంటే మనల్ని మానసికంగాను భౌతికంగాను
తీవ్రంగా కొంగొడతాయి మనకి. అయితే విశ్వాసుల్లో మాత్రం మనం గ్రహించేది ఏంటంటే, శారీరకమైన కుంగుబాట్లు ఎట్లా ఉన్నా అత్యంత విచారించదగ్గ విషయం ఏంటంటే ఆత్మీయమైన కుంగుదల. ఈ ఆత్మీయ కుంగుదల ఎలా ఉంటుంది అని, ఎంతవరకు ఉంటుంది అని అంటే, మనం మళ్ళీ ఆత్మీయంగా కోలుకోలేనంత పరిస్థితులు కొంతమంది వెళ్ళిపోయారు కూడా. అలాంటి సిచ్యువేషన్లు మనకు వచ్చి మనం తీవ్రంగా ఆత్మీయతలో కొంగొట్టినప్పుడు కొంతమంది ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి జాగ్రత్తగా మనం కుంగుబాటులోకి వెళ్ళినప్పుడు దానికి గల కారణాలు చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి అని అంటే, మానసికమైన కారణాలు ఉంటాయి, శారీరకంగా మనకు వచ్చే అనారోగ్య కారణాలు ఉంటాయి, ఆత్మీయంగా ఎదగలేక తిరిగి పాపంలో పడటం మూలంగా వచ్చే కుంగుదల ఉంటుంది. అలాగే సరైన ప్రార్థన చేసుకోలేనేమో, మన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకోలేము. ప్రార్థనకి వెళ్ళి మోకరిస్తే ప్రార్థన రాదు, అసలు మనసంతా వేదనగా ఉంటుంది. ఇది ఏమవుద్దంటే మనకి కుంగుదలకు కారణం అయిపోద్ది. అయ్యో నేను ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళలేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనని మన అంతరంగంలో అవి కలిగిస్తాయన్నమాట. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక సిచ్యువేషన్ మీకు చెప్తా. ఏంటంటే, కర్మేలు పర్వతం మీద ఒక అద్భుతం చేశాడు ఎవరు, ఏలియా. చేసి ఆ నెక్స్ట్ డేనే పారిపోయి కుంగిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు చాలు, ఇంతవరకు చాలు, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసి నిరాశలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక గొప్ప విజయం నీ దగ్గర ఉన్నా, లేకపోతే గొప్ప ఆత్మీయంగా మంచి స్థాయిలో ఒకనొక రోజు ఉన్నా, ఆ తర్వాత రోజున మళ్ళీ నువ్వు పాతాళం అంత కింద కుంగిపోయే పరిస్థితి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి దగ్గర తిరిగి దేవుడే మనల్ని బలపరచకపోతే, ఆయన కృపను, ఆయన సన్నిధిని, ఆయన ప్రేమను మన పక్షంగా చూపించకపోతే తిరిగి ఎవరం కోలుకోలేము అనే విషయం ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఏం చేశాడు పాపము, ఏలియా కుంగిపోయినప్పుడు మరలా దేవుడే తనకి రొట్టె ఇచ్చే ఏర్పాటు, నీళ్లు దొరికి ఏర్పాటు చేసి, తనకున్న ముందున్న లక్ష్యం ఏంటో చెప్పి తిరిగి తను ధైర్యపరిచి, తను వెళ్ళవలసిన ప్రయాణం అంతటి గురించి తనకు బోధించిన తర్వాత తిరిగి తన శక్తివంతుడై బలం పొందాడు. మనం కూడా అట్లాగే అనేక మార్లు పడిపోయాము, పతనమయ్యాము, కానీ తిరిగి దేవుడు పట్టించుకుంటేనే ఈ స్థాయిలో ఉన్నాము. అది మీరు అర్థం చేసుకోవాలి. అది మీరు అర్థం చేసుకొని ఈరోజు ఏంటంటే, డిప్రెషన్ టు ప్రైజ్ అంటే అటువంటి నిరాశ నిస్పృహల్లో ఇంకా ఎవరన్నా ఉన్నామన్నా కానీ మనందరికి ఒక నిరీక్షణ ఉంది. మనందరం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ ఏంటి, ఎవరు అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకొని దాని ద్వారా ప్రభువుని మనం ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. చార్లెస్ స్పర్జన్ గారు తన 20వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన తను ఎలా కుంగొట్టిందని ఒక చిన్న కొద్ది మాటలు రాశాడు. అవి మీ మధ్య నేను చెప్తాను. ఏంటంటే, తను 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక రోజున వీధిలో వెళ్తుంటే పెద్ద కేకలు వేసుకుంటూ మంటలు అరుస్తూ ఎవరో ఒక అబ్బాయి పరిగెత్తుకు వచ్చేస్తున్నాడంట ఎదురుకుండా. ఎంత భయంకరంగా అరుస్తున్నాడంటే అతను అది చెవుల్లోకి వెళ్ళిపోయి ఇతనికి గుండెలో దడొచ్చేసేంత పని అయిందంట. చెవుల్లోకి దూరిపోయినట్లయిపోయి బాగా. ఏంటని గబగబా అంత కేకలేస్తున్నాడు, ఏమన్నా జరిగిపోయిందేమో అని పరిగెత్తుకుని అడ్డు వెళ్ళి చూస్తే అక్కడేమీ లేవంట. అక్కడేమీ లేదు. కానీ ఆ కేకలో నన్ను చాలా సంవత్సరాలు నన్ను ఆత్మీయంగా కొంగొట్టేసి, ఎందుకంటే ఆ కేకలు ఎంత భయంకరంగా నేను చెప్పలేను అసలు అన్నట్టు. అవి గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎందుకు ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం నా అంతరంగంలోకి వచ్చేది. దాని నుంచి తిరిగి ప్రభు నన్ను బయటకు తీసుకొచ్చే, లేకపోతే నేను ఏమైపోయి ఉన్నాను అన్నాడు. అంటే ఒక చిన్న సంఘటన చాలు మనల్ని పడగొట్టడానికి, మన ఆత్మీయంగా కొంగొట్టడానికి అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ మీకు నేను చెప్పటము జరిగింది. అయితే ఎప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుద్ది, ఆత్మీయంగా కుంగిపోయే సిచ్యువేషన్ అంటే, మనం తోటి విశ్వాసులతో సహవాసానికి దూరమైనప్పుడు కానీ, చాలా కాలం కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఏదో తప్పు చేశాను, ప్రభు బలలో చేయి వేయకూడదని బలాలు చేయి వేయకుండా ఉన్న సంఘటనను బట్టి కానీ, లేకపోతే భక్తి విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేసినప్పుడు, ఒక పక్కన దేవుడు ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మన మనస్సాక్షి కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది, కానీ ప్రార్థనకు రాము, ప్రార్థన చేయలేని పరిస్థితులు ఏమవుతుందంటే, ఆ నిర్లక్ష్యం నీ కుంగుదలకు కారణం అవుతుంది. అలాంటి టైంలో కానీ, అలాగే బైబిల్ చదివే విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం, అంతేకాదు ప్రార్థన విషయంలో పొడిబారిపోవటం. అంటే ప్రార్థన ఎప్పుడు పైపైన పెదవుల నుంచి వస్తాయి, కానీ హృదయం నుంచి ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళదు. ఇలాంటి సిచ్యువేషన్ దగ్గర ఇంకా అనేక పరిస్థితుల దగ్గర మనం ఏమవుతుందంటే తీవ్రమైన కుంగుదలకు గురైపోతాం. కాబట్టి ఇలాంటి స్థితిలో తిరిగి మనల్ని సమకూర్చి, తిరిగి మనల్ని బలపరిచి, తిరిగి మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు అని చెప్తూ ఈ కీర్తన రాయబడింది. అలాంటి సన్నివేశంలోనే నేను ఉన్నాను, కానీ
అలాంటి సన్నివేశం ఉన్నప్పుడు తన ప్రాణంతో ఒక మాట చెప్పుకుంటున్నాడు. ఏమంటే చివరిలో, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని అన్నాడు. అంటే నాకున్న ఒకే ఒక ఫైనల్ హోప్ ఏంటంటే నా దేవుడే అని అన్నాడు. కాబట్టి మనం కూడా ఈరోజు ఆయన ఎంత గొప్ప నిరీక్షణ పెట్టుకోవడానికి కానీ సహాయం చేయడానికి కానీ ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఈరోజు ధ్యానం చేసి హృదయమార మనందరం కలిపి ఆయన్ని మన జీవితంలో కూడా చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయన ఆరాధన చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, ఈ 42వ కీర్తన 43వ కీర్తన రెండు సైమల్టేనియస్గా ఉన్నాయి అని చెప్తారు. బట్ అక్కడ విధానం వేరు, ఇక్కడ విధానం కొంచెం వేరైంది. అంతేకాదు కొంతమంది ఏమంటారంటే ఇది దావీదు రాసింది అని కొంతమంది చెప్తూ ఉంటే, లేదు కోరహ కుమారులది కంటిన్యూషన్ అయింది అంటారు. అంటే 42nd సామ్ నుంచి, అంటే 42వ కీర్తన నుంచి 49వ కీర్తన వరకు అన్నీ అలా ఉంటాయి. అయితే అక్కడ ఉన్న ఒక మాటను బట్టి దావీదు గారు రాశారు లేకపోతే కోరహ కుమారులు రాశారు అనే ఒక చిన్న విభేదం ఉంది. అది మనకు అనవసరం. ఒకే ఒక మాట చెప్పుకుందాం, కీర్తనకారుడు అని ఒక మాట వాడదాం. కీర్తనకారుడు ఏం చెప్పుకున్నాడు అని అంటే, ఫస్ట్లోనే ఈ కీర్తనలో లాస్ట్లో ఒక మాట చెప్పాడు. ఇప్పుడే నేను చదివాను, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించాను. ఇదే మాట 42 కీర్తన చివరిలో చూడండి ఉంటుంది, 11 వచ్చిన దగ్గర, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించాను. ఓకేనా? సైమల్టేనియస్గా ఒకే ఒక మాటలు వచ్చినాయి కాబట్టి ఒకరే రాశారు అని ఉంది. ఏదైనా అనుకుంటున్నారు, ఏదైనా మనకు అది అప్రస్తుత విషయం, వదిలేయండి. ఇక్కడున్న చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్లో బిగినింగ్లో, కీర్తన బిగినింగ్లో 43లో, నా దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షముగా వ్యాజ్యమాడుము అన్నాడు. భక్తి లేని జనం ఉన్నారు, వాళ్ళతో వ్యాజ్యమాడు అని అన్నాడు. అంతేకాదు కపటం కలిగి దౌర్జన్యం చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అని ఒక మాటని తను ఉపయోగించాడు. ఇంత మొదలు ఏంటంటే, భక్తి లేని జనంతో నా పక్షంగా వ్యాజ్యమాడము అన్న దగ్గర ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకని అన్నాడు అని అంటే, ఒక చిన్న ఇక్కడ కీర్తనకారు రాసిన విషయాన్ని బట్టి ఒక 5 విషయాలు చెప్పారు. ఏంటనంటే, బహుశా ఒకవేళ కోరహ కుమారులాగా అయితే అయి ఉంటే కనుక అన్న విషయం మీద దానికి కారణం ఏంటి అంటే ఒక 5 రీజన్లు రాశారు. ఏంటనంటే, ఫస్ట్ వాళ్ళు దేవుడి సన్నిధిలో ఆరాధన చేసేవాళ్ళు, ఆరాధన చేసే బృందంలో ఉన్నవాళ్ళు. సో ఏంటంటే దేవుడు ఆలయానికి దూరం అయ్యారు. అంతేకాదు ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది వాళ్ళ ప్రధాన పని అయితే ఇప్పుడు అది లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ స్థితి పోగొట్టుకున్న వారి అంతరంగంలో ఉన్నటువంటి వేదనని బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి. రెండోది, ఇంకోవైపు శత్రు చేతులకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్న ఎగతాళి, వాళ్ళు చేసిన అణిచివేత, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేవి వీరి హృదయానికి తీవ్రమైన గాయాన్ని కలిగించేవిగా ఉన్నాయి. ఇంకోవైపు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్న కష్టము, నష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు అలల్లాగా వాళ్ళ మీదకి వచ్చి పడుతున్నాయి. తర్వాత గడిచిన మంచి రోజులన్నీ ఎలా మంచిగా గడిచినాయో, దేవుడు మనకు అవకాశం ఇస్తే ఎలా పోగొట్టుకున్నాము అన్నది అంతరంగంలో గుర్తొస్తుంది. వీటన్నిటి మధ్యన ఇంకొక విచారించదగ్గ విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తుంది, దేవుడి దగ్గర నుంచి జవాబు రావట్లేదు, స్పందన లేదు. ఇలాంటి సిచ్యువేషన్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, తిరిగి ఆరాధన చేస్తూ ఈ గానం అనేది రచించడం జరిగింది. ఇందులో ఏమంటే, నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనంతో నా పక్షంగా వ్యాజ్యమాడుము అన్న దగ్గర వాళ్ళు ఏం చేశారు, ఎందుకు నా పక్షంగా వ్యాజ్యమాడుము అని అన్నాడంటే, పై కీర్తనలో 42లో కనుక మనము 10వ వచనం దగ్గర చదివితే మనకు ఆ విషయం అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, 10వ వచనం దగ్గర ఏముందో నేను చదువుతున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుతున్నారు. ఇది అతని హృదయంలో ఉన్నటువంటి బాధ. ఎవరు సమస్త సృష్టికి కారణభూతుడో, ఎవరు సమస్త నిరీక్షణలకు, సమస్త శక్తికి ఆధారభూతుడో అలాంటి దేవుడి ద్వారా ఇప్పుడు వాళ్ళు శత్రువులు చేసిన పాపాన్ని బట్టి శత్రువులకు అప్పగించబడితే వాళ్ళు అంటున్నారంట, మీ దేవుడు ఏమయ్యాడు అని అంటున్నారంట. మా దేవుడు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అంటారు కదా, రక్షించేవాడు సహాయం చేశాడు అన్నారు, ఏమయ్యాడు మీ దేవుడని ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తుంటే అంతేకాదు వారి దోషం చేత వాళ్ళు అంటమే కాదు, దేవుని దూషించిన మాటల చేత అంట నా ఎముకలు విరుగుతున్నవి అని అన్నాడు. అలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నాను కాబట్టి భక్తి లేని జనముతో నా పక్షమును వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యం వారి చేతి నుంచి నీవు నన్ను విడిపించదు అని అన్నాడు. ఇది సన్నివేశం, అసలు ఈ కీర్తన యొక్క మూలం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇంత భయంకరమైన సిచ్యువేషన్ నేను ఉన్నాను అంటే ఒక 500 బాధలు ఉన్నాను. ఎలాగంటే నీ ఆలయానికి దూరం అయ్యాను, అంతేకాదు నీ వర్షిప్కి నీ ప్రైజ్కి దూరం అయ్యాను,
తర్వాత అవిశ్వాసం చేసి ఎగతాళి మధ్యన ఉన్నాను, అలల్లాగా శ్రమలు ముంచిన పరిస్థితుల్లో ఉన్నాను, గడిచిన మంచి రోజులు గుర్తొస్తే హృదయం అంతా వేదనలో నిండిపోయి ఉంది, వీటన్నిటి మధ్యన నీ దగ్గర నుంచి నాకు జవాబు ఏం రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దీనమైన స్థితిలో తిరిగి నా శత్రువుల దగ్గర నుంచి కనీసం వాళ్ళ అటాక్ నుంచి నన్ను ఆపటానికి తిరిగి నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి అన్నాడు. ఆ పరిస్థితి దగ్గర తన హృదయం ఎలా అయిపోయిందో చెప్తున్నాడు. నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు అన్నాడు. అంటే తన ప్రాణం కంప్లీట్ కుంగుబాటులోకి వెళ్ళిపోయింది. ఎంత కుంగుబాటులోకి వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే తొందరపడుతుందంట హృదయం. తొందరపడిపోయి తొందర నిర్ణయాలు తీసుకొని దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ స్థితిలో వాటిని అన్నింటిని తలుచుకొని ఒక మాట అన్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. సో దేవుని దగ్గర కనుక నువ్వు కనుక తిరిగి మనసు నిలుపగలిగితే ఆయన వీటన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకురాగలుగుతాడు అని చెప్తూ ఇక్కడ ఒక మాట అడిగాడు. 3వ వచనంలో ఏమన్నాడంటే, 2వ వచ్చిన తర్వాత, నీవు నాకు దుర్గమైన దేవుడు, నన్ను త్రోసివేసితివేమి. అంటే మేము ఆధారపడినవాడు, మా షెల్టర్, మేము క్షేమంగా ఉండే ప్లేస్ నీవే కదా, అలాంటి వాడు నువ్వు మమ్మల్ని బయటకు పంపించేసావు. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడినే సంచరింపనేలా. అంత గొప్ప దేవుడు నువ్వు మాతో ఉంటే మేము వెళ్ళి శత్రు చేతులు పడి ఈ తిప్పలు పడాల్సిన అవసరం ఉంది ప్రభు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి తను దేవుడి దగ్గరికి వచ్చి తిరిగి తన పరిస్థితిని బట్టి ఏం అడిగితే దేవుడి దగ్గరికి వచ్చి తిరిగి మేము రిస్టోర్ చేయబడతాము అన్న ఆశలో 3వ వచనం దగ్గర ఒక మాట అడుగుతున్నాడు. ఏంటంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అని చెప్పి, ఎందుకని నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయమన్నాడు. ఫస్ట్ అసలు వెలుగు అంటే ఏంటి, నీ సత్యం అంటే ఏంటి? తనున్న కుంగిపోయిన పరిస్థితిలో తిరిగి వెలుగెందుకు, ఆయన సత్యం ఎందుకు, ఇది మనకు అర్థం అవ్వాలి. అర్థమైతే అప్పుడు మనం సరిగ్గా ఆయన ఆరాధన చేయగలుగుతాం. కుంగుబాటు పరిస్థితిలో ఉన్నాడు, అది ఏ రకంగానా కానీ వాళ్ళే కాదు, ఇప్పుడు కూడా మనం అదే. ఆ రోజు ఏలియా దగ్గర కుంగుబాటు పరిస్థితి ఉంది, దావీదు జీవితంలో చూసిన కుంగుబాటు పరిస్థితి ఉంది, ఇట్లా కోరహు కుమారుల దగ్గర ఉన్న పరిస్థితులు ఉన్న కుంగుబాటు దగ్గర ఉంది, చార్లెస్ స్పర్జన్ గారి దగ్గర ఉన్న కుంగుబాటు ఉంది, మన జీవితంలో చూసినా అది ఉంది. కానీ వీటన్నిటి దగ్గర తను ఒక సహాయం కోరాడు. ఏమన్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అన్నాడు. అవి నా దగ్గరికి వస్తే ప్రభా తిరిగి నా దగ్గరికి పంపించి అవి వస్తే కనుక నేను రిస్టోర్ అవుతానని చెప్తున్నాడు. ఏంటి వెలుగు అనంటే ఒకటి అర్థమైంది తను ఇప్పుడు ఆత్మీయమైన అంధకారంలో ఉన్నాను అన్న సిచ్యువేషన్ అర్థమైంది. రెండోది ఏంటనంటే, నీ సత్యమును బయలుదేరి చేయమన్నాడంటే నేను సరైన మార్గంలో లేను, నా త్రోవ తప్పిపోయాను అని 2 విషయాలు చెప్తున్నాను. నేను అంధకారంలోకి వచ్చేసాను, నా అడుగులు తరబడుతున్నాయి, ఎక్కడ పడుతుందో నాకు అర్థం కాని స్థితిలో నేను ఉన్నాను, ఏ వైపుకి వెళ్తున్నాను కూడా నా స్థితి నాకు తెలియట్లేదు అని చెప్పాడు. సో ఇప్పుడు వెలుగు అంటే అర్థం ఏంటంటే, యువర్ ప్రజెన్స్, అంటే తిరిగి నీ సన్నిధిని నాకు రానివ్వు అంటున్నాడు. సత్యము అన్నప్పుడు యువర్ ఫెయిత్ఫుల్నెస్, నీ విశ్వాస్యత, ఆ 2 తిరిగి నా దగ్గర రాని ప్రభా అని అంటున్నాడు. ఏమంటున్నాడు, నీ యొక్క ప్రజెన్స్, నీ సన్నిధి, అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, నీ విశ్వాస్యత తిరిగి నా దగ్గరికి రాని ప్రభు వస్తే అవి 2 నన్ను రిస్టోర్ చేస్తాయి అని. ఇప్పుడు వెలుగు ఏం చేస్తుంది అంటే, నీ వెలుగు ఏం చేస్తుంది అని అన్నప్పుడు ఒక మాట ఏం చెప్తున్నా అంటే, ఇట్ రివీల్స్ మై ట్రూ క్యారెక్టర్ బై యువర్ లైట్ అన్నాడు. అంటే రివీల్ మై ట్రూ క్యారెక్టర్ బై యువర్ లైట్. అంటే నీ వెలుగు ఎందుకు కావాలంటే, అసలు నా ప్రస్తుత పరిస్థితి ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, అంటే నా యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అన్నది నీ వెలుగుని తీసుకొచ్చి నిజమైన నా పరిస్థితిని బయట పెట్టుకోరు, నాకు అర్థం కాని స్థితిలో ఉన్న అంధకారంలో ఉన్నాను అని అన్నాడు. అది దాని అర్థము. రెండోది సత్యం అన్నప్పుడు రివార్డ్ అకార్డింగ్ టు యువర్ ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ప్రామిసెస్ అన్నాడు. అంటే నీ ప్రామిస్లను, నువ్వు చేసిన వాగ్దానాలను బట్టి నాకు తిరిగి సహాయం చెయ్యి అని. నీ వాగ్దానాలు బట్టి అంటే, ఒకటేమో నా నిజ జీవితం ఎట్లా ఉందో నాకు కనపడాలి అంటే చీకట్లో ఉన్నాను కాబట్టి నీ వెలుగు కావాలి. రెండోది నీ సత్యమే, ఎందుకనంటే నేను ఎక్కడున్నానో ఆ పరిస్థితి దగ్గర తిరిగి సరిచేసి నేను సరైన అడుగులో నడిచి తిరిగి నిన్ను మహింపరిచి నీ ద్వారా రివార్డ్ పొందులాగన నాకు నీ సత్యాన్ని నా దగ్గరికి రానివ్వు అని చెప్పేసి ఒక మాట అడుగుతున్నాడు. అంటే లైట్ అంటే ఏంటంటే ముఖ దర్శనము, నీ ముఖ దర్శనం నాకు మళ్ళీ దయచేయి ప్రభా, దాంట్లో నేను సరి చేసుకుంటాను. ట్రూత్ అంటే నీవు చేసిన వాగ్దానాల ప్రకారం తిరిగి నన్ను రిస్టోర్ చెయ్యి అని చెప్తున్నాడు. అందుకని ఆ 2 కావాలి అని చెప్తానను ప్రభు దగ్గరికి వచ్చి కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు ఎందుకు ఆ 2 కావాలన్నాడు 3 రీజన్లు ఇక్కడే చెప్పాడు. మీకు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ది 3వ వచనం దగ్గర, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. రైట్. కాబట్టి ఒక కుంగి ఉన్న వ్యక్తి, చీకట్లోకి వెళ్ళిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి తన త్రోవను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇది మీకు అర్థం అవ్వాల్సిన విషయం. సో అలాంటి స్థితిలో తను ఏమంటుంది, ఎందుకు నాకు మళ్ళీ నీ వెలుగు కావాలి, నీ సత్యం కావాలి అని కోరుతున్నాడు అని అంటే,
అవి మరలా నన్ను వెనక్కి తోడుకొని వస్తాయి. అంటే నేను ఎక్కడ పడిపోయిన స్థితి నుంచి తప్పిపోయాను, ఆ స్థితిలోంచి మరలా నన్ను బయటికి తీసుకుని వస్తాయి. చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, పాపంలోకి వెళ్ళిపోయాను, తెలవకుండానే పాపం మన జీవితంలో ఎంటర్ అయిపోయి ఏలుబడి చేస్తూ ఉంటుంది. అలాంటి చోట మనకు అర్థం కాదు, దేవుడితో ఉన్నాము అని అనుకుంటాము, కానీ మన అడుగులన్నీ పాపంలోనే వెళ్తూ ఉంటాయి. సో అప్పుడు వెలుగు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే నన్ను అక్కడి నుంచి బయటికి తోడుకొని వస్తుంది అన్నాడు. ఫస్ట్ రీజను. రెండోది ఏంటంటే రెండో విషయము మీకు చూపించినప్పుడు త్రోవ చూపును, అవి నాకు త్రోవ చూపును అన్నది. రెండవ విషయం ఏంటంటే అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ఒకటేమో త్రోవ చూపించి బయట తీసుకొస్తాయి, రెండోది నా వెంటే ఉండి మరలా నీ పరిశుద్ధ పర్వతానికి, నీ సన్నిధికి, నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వస్తాయి. సో ఫస్ట్ వచ్చేమో త్రోవ చూపిస్తాయి, చీకట్లో ఉన్నాను కాబట్టి. రెండోది మరలా నీ మందిరానికి వచ్చేటట్లు నన్ను నీ నివాస స్థలానికి వచ్చేటట్టు తోడుకొని వస్తాయి అని చెప్తూ నాలుగో వచనంలో ఏమంటారంటే అప్పుడు నేను నీ బలిపీఠం దగ్గరికి తిరిగి రాగలుగుతాను. అంటే హృదయమారా నీకు బలులు అర్పించడానికి నీ బలిపీఠం దగ్గరికి నేను రాగలుగుతాను. అంతేకాదు అక్కడికి వచ్చిన తర్వాత నీకు బలులు అర్పించి నాలుగో వచనం చివరిలో దేవా నా దేవా సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాన్ని. సో 4 అంతల మేలులు తిరిగి నీ వెలుగు నీ సత్యం నా దగ్గరికి వస్తే ఉంటుంది అని చెప్తున్నాడు. అని చెప్తూ అవి నాకు త్రోవ చూపుతాయి, 2 తోడుకొని వస్తాయి, 3 నీ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి నా హృదయమార తిరిగి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి అవకాశం వస్తుంది. నెక్స్ట్ నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే అవకాశం కూడా నాకు తిరిగి కలుగుతుంది అన్న 4 మాటలు చెప్పడం జరిగింది. అందుకని ఏమంటాడంటే నీ వెలుగును నీ సత్యమును నా మీద ప్రకాశింప చేయుము అని అన్నాడు. అయితే ఇదంతా ఏ పరిస్థితుల్లో అనంటే కుంగిపోయినటువంటి తన జీవిత పరిస్థితుల దగ్గర. ఇక్కడ ఉన్నవారిని ఎవరన్నా కనుక మీరు మీ జీవితంలో కుంగిపోకుండా ప్రశాంతంగా సాఫీగా సాగిపోయిందని అడిగితే ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. వాళ్ళు చదువుకునే పిల్లలు అంటే 10వ తరగతి నుంచి ఆ పైకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి అయినా కటికి వృద్ధులైపోయే దగ్గరికి వెళ్ళి అడిగినా సరే అందరి జీవితంలో కుంగిపోటు ఉంది, అందరి జీవితం తిరిగి కోలుకోలేని పరిస్థితి ఉంది, అందరి జీవితంలో అనేక సార్లు అంధకారం వైపు అడుగులు వేసిన పరిస్థితి ఉంది, అనేక సార్లు దేవుడు మార్గం నుంచి త్రోవ తప్పిన స్థితిగతులు ఉన్నాయి. కానీ ఇతను అంటున్నాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీవేళ కుంగుతున్నావు, శత్రువులు నిన్ను హింసపెట్టినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను దూషించినా తిరిగి నీ దేవుడి మీద నిరీక్షణ పెట్టు, ఆయన నిన్ను విడుదల చేస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నిన్ను బయటికి తీసుకువస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కీర్తన ద్వారా మనం అవుట్లుక్గా చూస్తే దేవుడి గురించి 3 విషయాలు మనకు అర్థమవుతాయి. అవుట్లుక్గా అంటే ఆయన ఎవరు, మనకేం చేయగలడు, ఎలా సహాయం చేయగలడు అన్నప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే దేవుడు మన నిరీక్షణ. ఎక్కడ ఉంది అంటే 2వ వచనం దగ్గర ఏముంది, నీవు నాకు దుర్గమైన దేవుడవు అని అన్నాడు. అంటే నువ్వు నాకు దుర్గమైన దేవుడు అంటే ఎప్పుడు నా షెల్టర్ నువ్వే అని చెప్తున్నాడు. అంటే దేవుడి గురించి తనకున్న ఒకే ఒక్క గొప్ప ఆశ ఏంటంటే నీవు నాకు నిరీక్షణ అయి ఉన్నావు అని. అంటే తన పిల్లలకి ఎప్పుడు దేవుడు ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి వాళ్ళ పిల్లలు ఆయన మీద నిరీక్షణ ఉంచుతారు. కారణం ఏంటి అని అంటే ఆయన నమ్మకమైన దేవుడు, తన పిల్లలకు ఆశ్రయంగా ఎప్పుడు ఉంటాడు. అంతేకాదు మనకున్నటువంటి ఎదురయ్యే ఏ శ్రమల్లో అయినా, కష్టాలైనా, సమస్యలైనా, ఆలోచనలైనా, భావోద్వేగాలైనా, లేకపోతే తొలగిపోయిన పరిస్థితి వచ్చినా, ఎలాంటివి వచ్చినా సరే దేవుడు ఎప్పుడు వాళ్ళ వైపు చూస్తూనే ఉంటాడు. దేవుడు వాళ్ళ వైపు చూస్తూనే ఉంటాడు. ఆయన వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. వాళ్ళు నోరు తెరిచిన ప్రతిసారి సహాయం చేస్తాకి ముందుకి రావడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఇదే విషయాన్ని చెప్తూ మనకు ఒక మాట చెప్తుందంటే గాడ్ ఈజ్ అవర్ హోప్, అంటే దేవుడే మన యొక్క నిరీక్షణ. ఈ కీర్తన ద్వారా మనకు దేవుడి గురించి అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడే మన యొక్క నిరీక్షణ అని. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి. అక్కడ మనకు చిన్న విషయం రివీల్ అవుతుంది. రోమపత్రిక నేను చదువుతాను. 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. ఇక్కడ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అబ్బాయి, మీ దేవుడు మీరు నిరీక్షించదగినటువంటి దేవుడు, మీరు ఆధారపడదగినటువంటి దేవుడు. ఎందుకని ఒకళ్ళు నీకు శ్రమలు కలిగినాయా,
నువ్వు ఒకటి ఆలోచించుకో, నీ శ్రమ నీ ఓర్పుకు పరీక్షగా ఉందని, నీ ఓర్పు ఇంకో పరీక్షకు వెళ్తుందని, పరీక్ష మళ్ళీ నిరీక్షణ కారణం అవుతుందని, వీటన్నిటి దగ్గర కూడాను ఎంత నువ్వు శ్రమ పడుతున్నావో ఈ శ్రమ ఏది ప్రభువునందు నిరీక్షణ ఉంచే నిన్ను సిగ్గుపరచలేదు. చూసావా, నీ ప్రభువుని నమ్ముకుంటే నీ బతికి ఇట్లా అయిపోయింది అనే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వదు అని అంటున్నాడు. ఎట్టి పరిస్థితులు నీ దగ్గరికి రానివ్వదు అన్నాడు. కాబట్టి మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ క్రీస్తులో మనల్ని నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క గొప్పతనము, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నింటిని మనం కళ్ళారా చూసాం మనల్ని మార్చినప్పుడు. కానీ అలాంటి స్థితిలో మనల్ని పిలిచినవాడు మధ్యలో మనల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టాడు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అది మనం ఎప్పుడైనా సరే నిరీక్షణ ఉంచదగినటువంటి దేవుడు అని. నేను సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన ఒక చిన్న ఉపమానం గుర్తు చేస్తాను ఈ సందర్భం. ఏంటంటే, ఒక వ్యక్తి అడవిలోకి వేటకు వెళ్ళాడంట. మంచి బిల్డింగ్ అడవి దగ్గర కట్టుకొని అక్కడ నుంచి ఇంటికి తాళం వేసి తాళం జేబులో పెట్టుకొని ఒక తుపాకీ తీసుకొని వేటకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ వేటాడే దగ్గర ఎక్కడ ఏం కనబట్టలేదు. సరే, ఈలోపు ఎక్కడో దూరం నుంచి ఒక పూలు కనిపిస్తుంటే దాన్ని కాలుద్దామని ప్రయత్నం చేసేటప్పుడు వెనక నుంచి ఒక పూలు మీదకు దూకేటప్పటికి ఏమయ్యాడంటే గబక్కనే కింద పడిపోయాడు. మళ్ళీ తుపాకీ కోసం పరిగెత్తేలోపు అంత టైం లేదు, అది మీద పడతాకు వచ్చేసింది. తప్పుకుంటా కానీ ఆ తుపాకీని అక్కడ వదిలేసి పరుగుని ఇంటికి వచ్చేసాడు. పరిగెత్తుకుని ఇంటికి వచ్చేటప్పుడు తన కళ్ళ ముందు ఒకటే గుర్తుంది. ఏంటంటే, అమ్మయ్య, ఇంటికి కనుక నేను వెళ్ళానంటే తలుపు తీసి అట్లా లోపలికి వెళ్ళి తలుపు వేసేస్తే ఈ పులి కాదు ఏది వచ్చింది సరే లోపలికి అడుగు పెట్టలేదు. అంత బలంగా తలుపులు నేను నిర్మించుకున్నాను. నా ఇల్లు నాకు ఖచ్చితంగా రక్షణ ఇస్తుంది అని పరుగున బాగా వేగంగా పరిగెత్తి ఇంటి దాకా వచ్చాడంట. ఇంటికి వచ్చి జేబులు వెతికేటప్పుడు తాళం లేదు. తాళం ఏమైంది? ఎక్కడో ఆ పడిపోయిన ప్రదేశం దగ్గర ఎక్కడో మొత్తానికి స్లిప్ అయి చేతుల నుంచి పడిపోయింది. కాల్చడానికి తుపాకీ లేదు, చేతిలో తాళం లేదు. ఏమైపోతాడు? మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇది నాకు ఆశ్రయం అవుతుంది అనుకున్నాడు, ఇది నన్ను కాపాడుతుంది అనుకున్నాడు. కానీ అదేది అతను కాపాడలేకపోయింది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎప్పుడైనా సరే నీ కోసం ద్వారం తెరిచి ఉంచిన వాడే. నువ్వు ఇబ్బందులో ఉన్నా, ఎప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా తిరిగి ఆయన దగ్గరికి రావటానికి నీకెప్పుడు తన ద్వారాలు తీసి ఉంచిన వాడే. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నీకు నిరీక్షణ కలుగుతుంది. నువ్వు ఖచ్చితంగా ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా నీ కోసము ఉంటాడు. ఈ విషయం ఈ కీర్తన ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని ఏమనంటే, నాలో నీ వేళ కృంగి ఉన్నావు అనంటే అర్థం ఏంటంటే, నువ్వు నిరీక్షణ పెట్టుకుంటావు, ఒక ఆయన నీకున్నాడు అన్నాడు. అందుకని దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని అన్నాడు. 3 మాటలు అక్కడ దేవుని యందు నిరీక్షించు. ఒకవేళ ఈరోజు మీరు ఎవరైనా కుంగుబాటులో ఉన్నారా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారా, ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా, ప్రార్థన చేయలేక బాధపడుతున్నారా, బైబిల్ చదువుతున్న అర్థం కాని స్థితిలో ఉన్నారా, ఏదైనా సరే కుటుంబంలోని ప్రతి సమస్య దగ్గర మీరు ఎవ్వరు కొంగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరు నిరీక్షణ పెట్టుకోదగిన ఒక దేవుడు మీకోసం ఉన్నాడని. కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా తిరిగి నీకు నీకు ఉంచిన నిరీక్షణ, నువ్వు ఉంచిన నిరీక్షణను బట్టి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన నిరీక్షించదగిన లేక మనం ఆయన ఎదురు చూడదగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి మనం ఈరోజున ఆయన ఆరాధన చేద్దాము. అట్లా 3వ వచనం నుంచి మనకు ఇంకో మాట తెలిసింది. ఏంటంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అప్పుడు ఏమన్నాడు? అవి నీ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అని అన్నాడు. అన్న దగ్గర అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, లేకపోతే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా యొక్క బలము. ఫస్ట్ దేవుడే నా యొక్క నిరీక్షణ, ఇక్కడేమో దేవుడే నా యొక్క బలము. ఎందుకనంటే వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావు, ఆత్మీయంగా బలహీనం అయిపోయావు, లేవలేని స్థితిలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, అంధకారంలో పడి ఉన్నావు, సహాయం లేక నిస్సహాయుడిగా ఉండిపోయావు. తిరిగి నిన్ను బలపరిచి బయటికి తీసుకెళ్ళగలిగిన దేవుడు నీకు ఉన్నాడు. ఇది చెప్తుంది 2వ మాట దేవుడి గురించి. మొట్టమొదటిదేమో దేవుడు మనకి నిరీక్షణ అని చెప్పింది, రెండవది దేవుడు మన యొక్క బలము అని చెప్తుంది. అంటే మనం ఎదుర్కొనే శ్రమలు పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే ద్విమనస్కులుగా మారుస్తాయి. ద్విమనస్కులుగా మార్చి ఏం చేస్తాయి అంటే హృదయం విడిపోయి అంతకుముందు వరకు దేవుడి మీద నిరీక్షణ ఉంచిన మనం ఏం చేస్తామంటే పక్కకు వచ్చేసి వేరే దారులు చూసుకుంటాం. అలా బలహీనం అయిపోతాం మనం. ఎట్లా బలహీనం అవుతాం మీకు అర్థం అవ్వాలంటే, సపోజ్ ఏదన్నా ఒక జరగకుండా సన్నివేశం మన ఇంట్లో జరిగిందనుకోండి, ఫస్ట్ వెళ్ళాల్సిన దేవుడి దగ్గరికి. కానీ ఏం చేస్తామంటే ఎవరో ఆత్మీయ సలహాలు ఇవ్వగలరని చెప్పి అతని దగ్గర పరిగెత్తి వాళ్ళ దగ్గరికి వాళ్ళ సలహా తీసుకుంటాం, ఆడ సలహా తీసుకుంటాం, అవి చేస్తాం, ఎక్కడ జరగదు. చివరాఖరికి మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తాం? దేవుడి దగ్గరికి. నువ్వే నా దిక్కు అని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తాం. కాబట్టి ఈయన ఏమంటాడంటే, మనం ఎదుర్కొనే పరిస్థితి దగ్గర మన హృదయం ఎప్పుడు డివైడ్ అయిపోయి ఉంటుందంట.
దేవుడైపోయి దేవుడి మీద నిరీక్షణ పెట్టనివ్వదు. దేవుడు నా బలం అన్న సంగతిని మర్చిపోలే చేస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏమీ పాల్పోనప్పుడు, అంధకారం కమ్యూనిటీ నీకు ఉన్నప్పుడు, అప్పుడు ఆయన వెలుగు సత్యం మనకు సహాయం చేస్తుంది. ఆయన చిత్తానుసారముగా నడిచేలా ఆ ఏకదృష్టిని మనకి కలుగు చేస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మన హృదయ నేత్రాలకు ఆ ప్రత్యక్షత కాంతి అవసరము అన్న సంగతి గ్రహిస్తే ఖచ్చితంగా ఆయన మనం తిరిగి బలపరుస్తాడు ఆయన దగ్గరికి వస్తే అన్నాడు. ఇది అర్థం అవ్వాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ ప్రభు దగ్గరికి రానంత వరకు లోకం చాలా అందంగా కనపడుతుంది. ఆస్తి అన్నిటికంటే గొప్పదిగా కనపడుతుంది. లోకం ఎట్లా కనపడుద్ది? అందంగా కనపడుద్ది. ఆస్తి అన్నిటికంటే గొప్పదిగా కనపడుతుంది. కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ముఖ కాంతి, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేయబడి నువ్వు సత్యమును గ్రహిస్తే ఈ లోకం కంటే ప్రభు ఎంతో ఉత్తమమైన వాడని నీకు అర్థమవుతుంది. ధనం కంటే నీ ప్రభు కొన్ని కోట్ల చెప్పలేనంత రెట్లు గొప్పవాడని సంగతి నీకు అర్థమవుతుంది. అంటే అవి బయలుపడే వరకు ఆయనే నీ యొక్క బలము, ఆయనే నిన్ను నడిపించగలడు, నిన్ను నిలపగలిగినడు అన్న సంగతి మనకు అర్థం కానే కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? కుంగబాకు, నువ్వు ఆయన నిరీక్షణ పెట్టుకోదగినవాడు, ఆయన నిన్ను బలపరచగలిగినవాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి నిత్యం కూడా మనం అనేక సార్లు పడిపోయాం కదా, మనందరం నిలబడే ఉన్నాం ఎప్పుడు ఒకే రకంగా. సంవత్సరం బిగినింగ్లో మంచి భక్తితో ఉంటాం. ఎట్లాగా? ప్రభువా నీ చేతికి నేను అప్పగించేసుకుంటున్నా, మొత్తం నీదే అని అంటాం. రెండో రోజున మూడో రోజున స్టార్ట్ చేస్తాం మన పనులు. మళ్ళీ అప్పగించుకున్నామని ఆయనకి చెప్తాము, పనులు మొదలుపెట్టేది ఎవరు? మనమే. ఇక అక్కడ నుంచి ఫిబ్రవరి నెల ఏదో సగం వెళ్ళిపోతాం, మార్చి నెల ఏదో ఇంకెళ్ళిపోతాం, ఇక ఏప్రిల్ నుంచి ఏముండదు, మళ్ళీ డిసెంబర్ వచ్చే వరకు 0 అయిపోతాం. ఇదేగా మన ఆత్మీయస్థితి. లేకపోతే మీరు బలపడటానికి ఇన్ని సంవత్సరాలు కావాలా? మీరు దేవుళ్ళు నిలబడటానికి, దేవుడి యొక్క వెలుగు ప్రకాశం ఇన్ని సంవత్సరాలు కావాలా? మీకు నిజంగా అవసరం లేదు కదా. కారణం ఏంటంటే ఇదే సిచ్యువేషన్, ఇదే అనమాట. అందుకని ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేయబడాలి అని అన్నప్పుడు ఆయన ముఖ దర్శనం కలిగి ఆయన చేసిన వాగ్దానాలన్నీ మన ముందుకు వస్తే కనుక అవి తిరిగి మనల్ని బలపరుస్తాయి. కాబట్టి ఆయనే మన యొక్క బలము అన్నాడు. కాబట్టి మనకు బలమైన ఉన్న దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయించి తిరిగి బలం పొందుదాము. మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నందుకు హృదయమారా ఆయన్ని ఆరాధించేద్దాం. ఒకటి నిరీక్షణ పెట్టుకోవడానికి ఆయన ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆరాధించేద్దాం. మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి దానిని బట్టి ఆయన ఆరాధించేద్దాం. ఇన్నిసార్లు కుంగిపోయాము మనం. కుంగిపోయిన ప్రతిసారి మిమ్మల్ని ఎవరు లేవనెత్తారు? ఎవరు బలపరిచారు మిమ్మల్ని? చెప్పండి. ఇదే గుడికి వస్తున్నారు, ఇదే గుడికి వస్తూ ఇదే ఆలయంలో మీరు పాల్గొంటూ ఇక్కడ వాక్యాలు వింటూ బలహీనం అయ్యారు. అదే కుమార్ బలహీనమైన ప్రతిసారి అన్నయ్య ద్వారానో మరొకరు ఎవరన్నా అన్నల ద్వారానో మీతో మాట్లాడి తిరిగి మిమ్మల్ని బలపరిచినాడు ఎవడు? చెప్పండి. దేవుడే. ఆయనే బలపరిచాడు. ఆయన బలపరచబట్టే ఓహో తిరిగి నా ప్రభు నాతో మాట్లాడిన బలం తెచ్చుకొని మనం అందరం తిరిగి ఆయన దగ్గర నిలబడ్డాము. ఇదే నీ జీవితాంతం కంటిన్యూ అవుద్ది కూడా. కాబట్టి మనకు బలమైన ఉన్న దేవుడు ఆయన ఉన్నాడు అన్న సంగతి అర్థం చేసుకొని హృదయమారా ఆయన ఆరాధించేద్దాం. మూడో విషయం ఏంటంటే గాడ్ ఈజ్ మై జాయ్ అంటే 4-5 వచనాలు తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే తిరిగి నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొద్దకు చేరుకున్నాను. అంటే తిరిగి జాయ్ అన్నది అంటే సంతోషం అనేది కలగజేసేవాడు ఎవరంటే ఆయన మాత్రమే. దుఃఖంలో వెళ్తుంది నీ హృదయం, కరెక్టే. నువ్వంతా దుఃఖంలోని బాధలోనే వెళ్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రైస్తవుడి జీవితంలో 90% దుఃఖమే ఉంటుంది. 90% ఏముంటుంది? దుఃఖమే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సంతోషం ఏమి ఉండదు. చివరి వరకు ఆడి జీవితం పోరాటంలోనే ఉంటుంది. ఆ పోరాటానికి గుర్తే నువ్వు దేవుళ్ళు ఉన్నావని. ఓకేనా? ఇప్పుడు ఏంటి, అక్కడ మనకి ఎప్పుడు సంతోషం కలగదు. కానీ ప్రభువు వైపు చూసే మనసు మనకుంటే ఆయన బట్టి ఎప్పుడు సంతోషం కలుగుద్ది. ఎందుకని? నువ్వు బలహీనమైనప్పుడు నిన్ను ఎలా బ్రతికించాడు, ఎలా బలపరిచాడు. నిరీక్షణ లేకుండా పోయినప్పుడు నిన్ను ఎలా నిరీక్షణలో నిలిపాడు. అంతేకాదు నువ్వు కుంగిపోతుంటే నిన్ను ఎలా తిరిగి బలపరుస్తున్నాడు, ఎలా లేవనెత్తున్నాడు, ఎలా తిరిగి నడిపిస్తున్నాడు. పాపం చేసినప్పుడు తిరిగి ఆయన నేర్పిస్తే ఎలా క్షమిస్తున్నాడు, తన వాగ్దానం ఇచ్చాను. ఇవన్నీ నీకు గుర్తొస్తే నిజమైన సంతోషం నీ అంతరంగంలో వస్తుంది. అప్పుడు ప్రభుని బట్టి నువ్వు సంతోషిస్తూనే ఉంటావు. ఆయన ఆరాధన చేయకుండా ఉండలేవు. కానీ మనం ఆరాధన చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇచ్చే సంతోషం మన హృదయాల్లోకి రావట్లేదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు మీ ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మీకు సహాయం చేసి ఉంటాడు. మీ ఇంట్లో అందరికి రోగాలు వచ్చి పడిపోయి మరణ పడక వరకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు లేపుకొచ్చాడు. నీ పిల్లల గురించి నువ్వు ఏడ్చినప్పుడు ఎన్నిసార్లు ఆయన నీకు సహాయం చేశాడు, లేవనెత్తాడు. అలాగే పరీక్షల టైంలో కానీ వాటిలో కానీ తప్పేమని కానీ అట్లా పిల్లలు యవనస్తులైన పిల్లలు ఏడ్చినప్పుడు ఎన్నిసార్లు తిరిగి ఆయన లేవనెత్తాడు.
ఇవన్నీ మనకి జ్ఞాపకం చేసుకుంటే అబ్బా అబ్బా ఎంత సంతోషం కలుగుద్దో. అంతేకాదు రేపటి నిరీక్షణకు కూడా కారణం అదే అవుతుంది, ఆ సంతోషం. నిజమే, నన్ను విడిచిపెట్టిన దేవుడు ఇప్పుడే కాదు నేను చనిపోయినా నన్ను విడిచిపెట్టాడు అన్న గొప్ప హోప్, నిరీక్షణ మనకు కలగటానికి కారణం ఏంటంటే ఆయన మన హృదయం నుంచి సంతోషం. కాబట్టి అంత సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడికి హృదయమార మనం ఆరాధన చేద్దాం. ఈయన ఏమంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతిగానం చేసేది. ఇవన్నీ నేను కుంగిపోయిన నా ప్రస్తుతం కాదంట్లా, కానీ మళ్ళీ ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయనే నన్ను తిరిగి రక్షణ నిలబెడతాడు, తిరిగి నేను ఆయన ఆరాధన చేస్తానన్నాడు. ఈ కీర్తన యొక్క ఫైనల్ సారాంశం అదే. ఫైనల్ సారాంశం ఏంటంటే, నా దేవా నా దేవా దేవా నా దేవా సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని అన్నాడు. అంటే అల్టిమేట్గా తిరిగి నేను మళ్ళీ నిన్ను ఆరాధన చేస్తా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. కారణం ఏంటంటే నా బలము నీవే, నా నిరీక్షణ నీవే, నా సంతోషం నీవే. తిరిగి రేపొద్దున మేమందరం కలిపి నీ సన్నిధిలో ఉంటాక కూడా మాకున్న ఒకే ఒక ఆధారం కూడా నీవే అని. ఇది మనకు అర్థం చేసుకొని హృదయమార ఆయన ఆరాధించడానికి ఈరోజు మనం సిద్ధపడతాము. నీ వెలుగును నీ సత్యాన్ని నా దగ్గర ఉంచు, అవి నాకు త్రోవ చూపుతాయి అని చెప్పి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ హృదయమార ఇప్పుడు వరకు మన ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన ఆరాధన చేస్తూ ఆయన స్తుతిద్దాం. తల వంచండి, ఆరాధన చేద్దాం.